ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును, ఇజ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలకు ప్రవక్త ద్వారా దేవుడు చలవిచ్చుచున్నాడు. యెహోవా మీ ముందర నడుచును, ఆయన మీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోరు అని చెప్తూ ఉన్నాడు. అనగా ఐగుప్తు దేశములో బానిసలుగున్న ఇజ్రాయిలు ప్రజలను దేవుడు నడిపించబోవు విధానమును వారికి తెలియజేస్తున్నాడు. మీరు దొంగలలాగా పారిపోనక్కర్లేదు, బయలుదేరి వెళ్ళక్కర్లేదు. మిమ్మును నడిపించువాడను నేనే. నేను మీ ముందర నడుస్తాను, మీ సైన్యపు వెనుకటి భాగాన్ని నేను కావలియుండి నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అలాగనే దేవుని ప్రజలు ఇజ్రాయిల్ ఐగుప్తు నుండి కనాను దేశమునకు ప్రయాణమైన సమయమందు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను ఆయన ఉండి వారిని కావలి కాయుచు వారిని కనాను దేశమునకు నడిపించాడు. గద్ద రెక్కల మీద నేను మిమ్మల్ని మోసుకుని వెళ్ళాను అని దేవుని యొక్క వాగ్దాన వచనములు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఆపదలో, మీ శ్రమలో, మీ బాధలో దేవుడు మిమ్మును విడిచిపెట్టువాడు కాడు. ఆయన మిమ్మును విడనాడువాడు కాడు, మిమ్మును మర్చిపోయే దేవుడు కానే కాదు. ఆయన మీ ముందర నడుస్తాడు, మీ వెనుకటి భాగమున కావలి ఉంటాడు. మీరు ఎటువంటి స్థలమునకు వెళ్ళినా శత్రువు మీ మీదకి రాకుండా, లేక మనుష్యులు మీ మీదకి రాకుండా ఆయన మీ ముందర నడుచువాడై ఉన్నాడు. మీ వెనుకటి భాగమున కావలి కాయువాడై ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దాన వచనమును నమ్మి విశ్వసించి ప్రార్థించినట్లయితే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మీ జీవిత గమ్యంలో మీరు భయపడనవసరం లేదు. మీ జీవితంలో ఎదురయ్యేటువంటి ఒడుదుడుకులకు మీరు కంగారు పడవలసిన పని లేదు. మీరు పారిపోవు రీతిగా పారిపోనవసరం లేదు. దేవుని యొక్క వాగ్దానమును నమ్మండి, ఆయన మీ ముందుండి మిమ్మల్ని నడిపిస్తాడు. అంతేకాక మీ వెనుక భాగమున కావలియుండి నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వేకుని లేచి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయండి. మీరు చేయబోచిన ప్రతి కార్యమును దేవునికి అప్పగించండి. మీ ప్రయాణమును, మీరు వెళ్ళుచున్న సమస్త మార్గములను దేవునికి అప్పగించండి. ఆయన మీకు కావలిగా ఉంటున్నాడు, మీ ముందుగా నడిపిస్తాడు. ఇజ్రాయిలును నడిపించిన దేవుడు, కనాను దేశమును కన్నా గమ్యమునకు చేర్పించిన దేవుడు మీ జీవితంలో మీరు కోరుకున్న రేవునకు మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు అనుకునే గమ్యస్థానానికి మిమ్మల్ని నడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థించండి. దేవుని వైపు ఉదయాన్నే లేచి ఆయన వైపు చూడండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, ముందు భాగమున కావలి, వెనుక భాగమున కావలిగా ఉండి ఇజ్రాయిలును నడిపించిన దేవుడవు. నీ బిడ్డల యొక్క కష్ట సమయాలలో మీరు తోడుగా ఉండండి. మరి ఆర్థిక పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో, మనశ్శాంతి లేక అల్లాడుచున్న నీ బిడ్డల యొక్క జీవిత యాత్రలో మీరు తోడుగా ఉండి నడిపించండి.
లోకములో భయము, సాతాను వలన వేదన అనుభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు విడుదల కలగజేసి వారి ముందు వెనుక నీ దూతల కావలి, మీరు కావలిగా ఉండి నడిపించి వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు చేసి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.